శ్రీరాముడి ధర్మపథం అపూర్వ గ్రంథం 23వ అధ్యాయం యువరాజ్య పట్టాభిషేకం. యువరాజు లేదా వారసుణ్ణి పట్టాభిషక్తునిగా చేయుటే యువరాజ్య పట్టాభిషేకం. దశరథుడు తన జ్యేష్ఠపుత్రుడైన శ్రీరామునికి రాజ్యాభిషేకం చెయ్యాలని నిర్ణయించుకోవడం రామచరితంలోని కీలక ఘట్టం. దీనివల్లనే దశరథుడి ఆకాంక్ష, అభిప్రాయం, కైకేయి స్వభావం, ప్రలోభం బయటపడ్డాయి. దీనివల్లనే రాముడి పితృభక్తి లోకానికి వెల్లడయింది. దాని పర్యవసానమే రాముడి వనవాసం, సీతాపహరణం, రావణ వధ. ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్న ఈ ఘటన చుట్టూ జరిగిన రాజకీయాలు, రాముడు అవలంబించిన ధర్మనిరతి ప్రత్యేకంగా పరిశీలించాల్సి ఉంది. దశరథుడిని ప్రభావితం చేసిన అంశాలు. దశరథ మహారాజుకు 4 కుమారులు. అందర్నీ సమానంగా చూశాడు. అయినప్పటికీ జ్యేష్ఠుడు, జ్యేష్ఠ భార్య పుత్రుడు అధిక గుణసంపన్నుడు, మహా తేజస్శాలి అయిన రాముడంటే ప్రత్యేక ప్రేమ, అధిక వాత్సల్యం ఉన్నాయి. రాముడు సాంగవేద నిష్ణాతుడు, విలువిద్యలో అగ్రగణ్యుడు, క్షత్రియ ధర్మాలు పాటించేవాడు, సాధు స్వభావుడు, ధర్మార్థ కామాల గురించి బాగా తెలిసినవాడు, పెద్దల మీద భక్తి ప్రపత్తులు కలవాడు, గర్వము, అసూయ, మత్సరం లేనివాడు, ధన సంపాదనేగాక వ్యయం చేసే పద్ధతులు ఎరిగినవాడు. అతడికి సోదరులంటే ఎంతో ప్రీతి. వారిక్కూడా అతడంటే ఎంతో భక్తి, గౌరవం, వినయం. అంతేకాదు, అతడు ప్రజల సంక్షేమాన్ని, అభివృద్ధిని కోరేవాడు. అతడంటే ప్రజలకెంతో ప్రేమ, అభిమానం. చిన్న వయసులోనే విశ్వామిత్రుని యాగ సంరక్షణ చేశాడు. అతడ్ని మెప్పించి దివ్యాస్త్రాలు సంపాదించాడు. రాజ్యం జ్యేష్ఠుడి హక్కు. అనాదిగా ఇక్ష్వాకు వంశంలో జ్యేష్ఠుడే రాజవుతూ వచ్చాడు. జ్యేష్ఠుడుండగా చిన్నవాడు రాజు కాలేడు. కైక సైతం రాముడు ధర్మజ్ఞాని. దశరథ మహారాజు జ్యేష్ఠ కుమారుడు. అతడికే యవరాజ్యాభిషక్తుడయ్యే అర్హత ఉంది అని మొదట్లో మంధరకు చెప్పింది. అదే మాటను దశరథుడు ఆమెకు గుర్తు చేశాడు కూడా. దశరథుడి వారసుడిగా సింహాసనం అధిష్ఠించగల హక్కు, అధికారం రాముడికే ఉన్నాయన్నది నిర్వివాదాంశం. అతడు కూడా అదే విశ్వాసంతో ఉన్నాడు. జనాభిప్రాయమూ అలాగే ఉంది. రాముని తర్వాత అతని కొడుకే రాజవుతాడు. రాజకుమారులందరూ రాజులు కాలేరు. అందర్నీ రాజులుగా చేస్తే నీతి చెడి, ఉపద్రవం ఏర్పడుతుంది. అందుకే రాజులు రాజ్యాన్ని జ్యేష్ఠుడైన పుత్రునికి లేదా గుణవంతుడైన ఇతర పుత్రులలో ఒకరికి అప్పచెప్తారు. కైకను పురిగొల్పడానికి నాందిగా అంది మంధర. నీకు తప్ప ఇతరులకు రాజ్యాభిషేకం చేయడం లోక విరుద్ధం అన్నాడు లక్ష్మణుడు ఆగ్రహంగా. మా వంశంలో పెద్ద కొడుకే రాజగుట ఆచారం. జ్యేష్ఠుడైన రాముణ్ణి అడవి నుండి తీసుకొస్తాను అని మంత్రులతో చెప్పాడు భరతుడు. రాజపురోహితుడు వశిష్ఠుడు భరతుడితో కలిసి అడవికి వెళ్ళినప్పుడు ఇక్ష్వాకు వంశ పరంపర వివరించి జ్యేష్ఠుడే రాజగుట యుక్తం, ధర్మం అని చెప్పి రాజ్యాన్ని స్వీకరించమని కోరాడు. ఆ రాజ్యం నీది. నీదాన్ని నీవు గ్రహించి ప్రజల్ని పాలించు. అతి ప్రాచీనమైన రఘువంశీయుల కుల ధర్మాన్ని అతిక్రమించకు అన్నాడు. దశరథుడి భయాలు. రాముడు రాజగునా? నేను చూడగలునా అని దశరథుడు మథనపడ్డాడు. చక్రవర్తి హోదాలో తనకు నచ్చిన రీతిలో కుమారుడికి యువరాజ పట్టాభిషేకం చెయ్యొచ్చు. కాని ప్రజాభిప్రాయం కోరాడు. ఇది కేవలం తనకు తాను ధైర్యం చెప్పుకోవడానికే, విమర్శకుల్ని ఎదుర్కోవడానికే, ప్రజా నిర్ణయం అనే ముసుగు వేసుకోవడానికి అనుకోవచ్చు. అతడికి ఒక శంక ఉంది, భయాలు ఉన్నాయి. అవే అశుభాలుగా మారి గోచరించేసరికి మరింత కలవరపడ్డాడు. రాముని పట్టాభిషేకాన్ని ప్రజలు వ్యతిరేకిస్తారనో లేక సామంతులో, రాముని సోదరులో తిరుగుబాటు చేస్తారనో అతడు భయపడలేదు. రాముడి శక్తి సామర్థ్యాలు తెలుసు. ప్రజల్లో, సోదరుల్లో అతనికి ఉన్న ప్రేమాభిమానాలు తెలుసు. అయినా కలత చెందడానికి కారణం కేకయ మహారాజుకు చేసిన వాగ్దానమే. వివాహ సమయంలో కైకేయికి పుట్టిన కుమారునికే రాజ్యాభిషేకం చేస్తానని ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. ఆ మాట, దాన్ని అతిక్రమించడం వల్ల జరగబోయే చిక్కులు దశరథుణ్ణి వ్యాకుల చిత్తుణ్ణి చేశాయి. అందుకే కైక దగ్గరికి వెళ్తూ రామాభిషేకం గురించి సర్వులకు తెలిసింది. ఇప్పుడైనా కైకకు చెప్పకపోతే బాగుండదు. వార్త ఇతరులు చెప్పే లోపలే నేనే చెప్పాలి.
ఇష్టమైన వార్త ఇష్టమైన వారే తెలపాలి అనుకున్నాడు దశరథుడు. రాజసభలో నిర్ణయం. సమస్త దేశాల రాజులను, నగరాధికారులను, పుర ప్రముఖులను, గ్రామాధికారులను పిలిచి రాజసభ ఏర్పాటు చేశాడు దశరథుడు. నేను వృద్ధుణ్ణయ్యాను, నాకు విశ్రాంతి అవసరం. వశిష్ఠాది బ్రాహ్మణోత్తముల అంగీకారం పొంది ప్రజా పాలనను పరాక్రమవంతుడు, ప్రజారంజకుడు, నా జ్యేష్ఠ కుమారుడైన రాముడికి యువరాజ్య పట్టాభిషేకం చెయ్యాలనుకుంటున్నాను. ఇది నా ఆలోచన మాత్రమే. మీ అభిప్రాయం నిస్సంకోచంగా చెప్పండి. ఎందుకంటే పాలకులు ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలి. దీన్ని మించిన ఉపాయం కాని, ఇంకెవరైనా ఉత్తములు గాని ఉంటే చెప్పండి అని దశరథుడు సభాముఖంగా విజ్ఞప్తి చేశాడు. సభ యావత్తూ అతడి నిర్ణయాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది, అభినందించింది. రాముణ్ణెందుకు రాజుగా కోరుకుంటున్నారో చెప్పమని దశరథుడు కోరగా, రఘురాముడు అనంత కళ్యాణ గుణసంపన్నుడు, పరాక్రమవంతుడు, మీ వంశానికే మణిదీపం, రాజనీతి తెలిసినవాడు, అతడు ఎప్పుడు యువరాజవుతాడా అని ఎదురుచూస్తున్నాం అంటూ వరుసగా అతడి సద్గుణాలు ఏకరువు పెట్టారు. వెంటనే రాముణ్ణి సభకు పిలిపించాడు. నిన్ను యువరాజ్యాభిషక్తుణ్ణి చేస్తున్నాను అని సభాముఖంగా రాముడికి చెప్పాడు. జనాతికంగా ప్రకటించాడు. దశరథుడి తొందరపాటు. సభామోదం పొందిన వెంటనే రామాభిషేకానికి ఏర్పాట్లు చేయమని ఆదేశించాడు దశరథుడు. జనసభకు గాని, పట్టాభిషేకానికి గాని కేకయ్య రాజును, జనక మహారాజును పిలిపించలేదు. వారికి వర్తమానం కూడా పంపలేదు. శుభవార్త తర్వాత వింటారులెమ్మనుకున్నారు. భరత శత్రుఘ్నులు అయోధ్యలో లేరని, భరతుని మేనమామ ఇంట ఉన్నారని అతడికి గుర్తుంది. అయినా తొందరగా అభిషేక కార్యం పూర్తి చెయ్యాలని ఆశించాడు. అందుకనే మళ్లీ రాముణ్ణి తన అంతఃపురానికి పిలిచి ఆ మర్నాడే పట్టాభిషేకమని, అతడు సీత తయారుగా ఉండమని చెప్పాడు. నాకు దుస్వప్నాలు వస్తున్నాయి, దుశ్శకునాలు కనపడుతున్నాయి. బహుశా రాజుకు మృత్యువు రావచ్చు, లేదా పెను ఆపద సంభవించవచ్చు. నా మరణానికి ముందే నిన్ను అభిషక్తుణ్ణి చేస్తాను అన్నాడు దృఢస్వరంతో. అంతటితో ఊరుకోలేదు. విఘ్నాలు కలగచ్చు, జాగ్రత్త. భరతుడు దూరంగా ఉన్నప్పుడే నీకు అభిషేకం జరగాలి. అతడు ధర్మబుద్ధి కలవాడే, కాని మనుష్యుల చిత్తం చంచలం కదా అని తన శంకను బయటపెట్టాడు. కౌసల్య భయాలు. దశరథుడికే కాదు, కౌసల్యకి చాలా అనుమానాలు, భయాలు ఉన్నాయి. రాజుకు చిన్న భార్య కైక అంటే అమిత ఇష్టం. కైకకు తను అందగత్తె, ధనికిరాలు అనే గర్వం జాస్తి. అదీకాక కౌసల్యకు సముచిత గౌరవ మర్యాదలు లభించడం లేదు. తన కొడుకు రాజవుతే రాజమాతగా తనకు గౌరవం లభిస్తుందని ఆశపడుతోంది. కైకేయిని పెళ్లి చేసుకున్నప్పుడు ఆమె కుమారుడికి రాజ్యం కట్టబెడతానంటూ దశరథుడు చేసిన వాగ్దానం సంగతి ఆమె మర్చిపోలేదు. మహారాజు రాముడికి పట్టాభిషేకం చేయబోతున్నాడని విని ఎంతో పొంగిపోయింది. అయినా ఏవో భయాలు భయపడుతుంటే మహారాజు ప్రతిజ్ఞ తప్పడు అంటుంది. ఇది ఒక రకంగా తనకి తాను సర్ది చెప్పుకోవడమే. ఆ శుభకార్యం ఆగిపోయిందని, పైగా రాముడు వనవాసానికి వెళ్లనున్నాడని తెలిసి కుంగిపోయింది, పూలబడిపోయింది. భర్త అధికారంలో ఉండగా శుభాలు సుఖాలు చూసి ఎరుగను. పుత్రుడు అధికారంలోకి వచ్చాక చూస్తాననుకున్నాను. ఆ ఆశ అడియాసైపోయింది. నువ్వు దగ్గర ఉండగానే సవతులు నన్ను తిరస్కరిస్తున్నారు. నీవు ప్రవాసం వెళ్లేక ఇక నా పరిస్థితి చెప్పాలా అని రాముడి దగ్గర వాపోయింది. కైకేయి కోరిన వరాలు. కైకేయికి పుట్టినవారే రాజు కావాలన్నది కేకయ్య రాజు కోరిక, కైకేయి ఆశ. రాముడు 100 సంవత్సరాలు పాలించిన తర్వాత పితృపితామహ క్రమంలో వస్తోన్న రాజ్యాన్ని భరతుడు కూడా పాలిస్తాడు అన్న ఆలోచనలో ఉంది కైకేయి. కాని రాముడి తర్వాత రాముడి కొడుకే రాజవుతాడని మంధర ఉద్బోధించగా ఎలాగైనా తన కొడుక్కి పట్టం కట్టేలా చెయ్యాలనుకుంది. అందుకు దేవాసుర యుద్ధంలో 2 సార్లు రక్షించినందుకు దశరథుడు తనకిచ్చిన 2 వరాలను ఉపయోగించుకుంది. రామాభిషేకానికి సమకూర్చిన సంరంభాలతోనే భరతుణ్ణి రాజ్యాభిషక్తుణ్ణి చేయడం మొదటి వరం. రాముడు నారచీరలు ధరించి మునివృత్తిని అవలంబించి 14 సంవత్సరాలు దండకారణ్యంలో నివసించడం రెండవది. మొదటిది సరే, మరి రెండవది ఎందుకు కోరింది?
రాముడు అయోధ్యలోనే ఉంటే రాముడు కాని అతడి విధేయులు కాని తిరుగుబాటు చెయ్యవచ్చు. ప్రజలు వ్యతిరేకించవచ్చు. వారిలో అసంతృప్తి, ఆవేశం రగలవచ్చు. రాజకీయ సంక్షోభం ఏర్పడవచ్చు. అందుకే భరతుడికి శత్రుబాధ లేకుండా రాకుండా చెయ్యాలని భావించింది. ముందు చూపుతో రాముణ్ణి కట్టడి చెయ్యాలని తలచింది. వనవాస కోరిక. రాజ్య వారసత్వం జ్యేష్ఠపుత్రునికే దక్కుతుందన్న సంగతి కైకేయికి తెలియకపోలేదు. అందుకనే దాన్ని శాశ్వతంగా భరతుడికి కట్టబెట్టమని కోరలేక పరోక్ష మార్గాన్ని ఎన్నుకుంది. నాడు 14 సంవత్సరాలైతే నేడు కూడా 12 సంవత్సరాల పైబడి తమ ఆస్తిపాస్తులకు యజమానులు దూరమైతే వారు దానిమీద హక్కు కోల్పోతారు. పాండవుల వనవాసానికి ఇదే వర్తిస్తుంది. అందుకే నేడు స్థిరాస్తుల మీద గత 12-13 ఏళ్లుగా ఏమైనా లావాదేవీలు, తనఖాలు ఉన్నాయేమోనని చూసి హక్కుని రూఢి చేసుకుంటుంది. 14 సంవత్సరాలు రాజ్యానికి దూరమైతే తిరిగి అడిగే హక్కుని కోల్పోతాడన్నది ఒకటి. 2, ఈలోగా భరతుడు మిత్రులను సంపాదించుకొని ప్రజలను వశంలో ఉంచుకుని వేళ్లు తన్ని పాతుకుపోతాడు. రాజ్య హక్కు తనదిగా చేసుకుంటాడు. భరతుడి తర్వాత అతడి పుత్రులకే సింహాసనం దక్కుతుంది. కేకేయ రాజుకు ఇచ్చిన మాట. కైకేయిని తనకిచ్చి పెళ్లి చేయడానికి కైకేయి సంతానానికే పట్టం గట్టాలి అన్నది కేకేయ రాజు విధించిన షరతు. దానిని దశరథుడు అంగీకరించాడు, మాట ఇచ్చాడు. ఆ ప్రతిన నిలబెట్టుకోవాల్సిన బాధ్యత దశరథుడి మీద ఉంది. ఆ సంగతి తెలిసి కూడా కైకేయి దానినెందుకు ముందుకు తీసుకురాలేదు? దశరథుడు మొదట కౌసల్యని వివాహమాడాడు. సంతానం కలగలేదు. సుమిత్రను పెళ్లాడాడు. పిల్లలు పుట్టలేదు. సంతానం కోసమే కైకేయిని పరిణయమాడాడు. ఆమె కూడా అతడిని తండ్రిని చేయలేకపోయింది. అప్పుడు సంతానార్థం పుత్రకామేష్టి యాగం చేశాడు దశరథుడు. యజ్ఞఫలమైన పాయసాన్ని 3 రాణులకు పంచాడు. 3 ఏకకాలంలో సంతానవతులయ్యారు. కాని కౌసల్య మొదటిగా కన్నది. రాముడు జ్యేష్ఠుడయ్యాడు. ఈ కారణం వల్లనే కైక ఆ ప్రతిన ప్రసక్తి తీసుకురాలేదు. రాజ్య బహిష్కరణ. కైక కోరిక ప్రకారం రాముణ్ణి అడవులకు పంపాలి. అంటే రాజ్యం నుండి బహిష్కరించాలి. రాజ్య బహిష్కరణ అనేది చాలా పెద్ద శిక్ష. నాడు భ్రూణహత్య లాంటి ఘోరపాపం చేసిన వారికి మాత్రమే విధించేవారని భరతుని మాటలను బట్టి తెలుస్తుంది. ఎలాంటి నేరం పాపం చేయకుండా అకారణంగా ఎవరికైనా సరే రాజు అంతటి పెద్ద శిక్ష ఎలా విధించగలడు? అది అధర్మమే కాదు, అన్యాయం కూడాను. అది తెలిసే వరాన్ని అడ్డుపెట్టుకుంది కైకేయి. రాజు అధికారంతో చేయలేనిది తండ్రి హోదాతో చేయవచ్చు, చేయించొచ్చు అనుకుంది. దశరథుడికి రాముడంటే ఎంతో ఇష్టం. జ్యేష్ఠకుమారుడవటమే కాక శక్తియుక్తుల్లో, సత్ప్రవర్తనలో, ధర్మాచరణలో, క్షత్రియ ధర్మ నిర్వహణలో, అస్త్రశస్త్ర విద్యల్లో అన్నిటా శ్రేష్ఠుడు. ఇక రాముడికి తండ్రి అంటే ఎనలేని ప్రేమ, గౌరవం. తండ్రి మాట అతడికి అక్షరాల వేదవాక్యే. దాన్ని అడ్డుపెట్టుకుంటే తన పని సులువు అయిపోతుంది. ధర్మాధర్మాల చర్చ లేకుండానే రాముడు శీఘ్రంగా వనాలకు వెళ్ళిపోతాడని భావించింది. ఆమె పాచిక పారింది. కైక కోరికలోని మెలిక. కైక కేవలం వనవాసానికి వెళ్ళమని కోరలేదు. నారచీరలు, మృగాజినం, జటలు ధరించి మునివృత్తి అవలంబిస్తూ దండకారణ్యంలో నివసించాలి. జనావాసాల్లోకి వెళ్ళకూడదు. తాపస వృత్తి అవలంబించాలి. అంటే బ్రహ్మచర్యం పాటించాలి. లేకపోతే అతడక్కడ ఇంకెవరినైనా పెళ్లాడితే వెంట సీత వెళ్తుందని ఊహించలేదు. వారికి సంతానం కలిగితే వారు సింహాసనం మీద హక్కు కోరవచ్చు. ఇలా జరగకూడదనే ముందు చూపుతో ఆ షరతు విధించింది. ఇది గ్రహించే సీత నిత్యం సేవ చేస్తూ నియమపూర్వకంగా బ్రహ్మచర్యం అవలంబిస్తాను అని రామునికి చెప్పింది, ఒప్పించింది. మరి జనావాసాల్లోకి అంటే గ్రామాల్లోకి, నగరాల్లోకి వెళ్లరాదని ఎందుకు కైక మెలికపెట్టినట్టు? రాముడు దండకారణ్యానికి వెళ్ళాక సమీపంలోని రాజ్యాలలో ప్రవేశించొచ్చు. అక్కడి పాలకులతో మైత్రి చేసుకుని అయోధ్య మీద దండెత్తి రావచ్చు. అలా జరగడానికి అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే ఆ నిబంధన విధించింది. రాముడి నిర్ణయం. దండకారణ్యంలో 14 సంవత్సరాలు వనవాసం చేయడం అంటే అదేమీ ఆషామాషీ వ్యవహారం కాదు. అదేమీ పిక్నిక్ వెళ్లడం లాంటిది కాదు. అక్కడి జీవనం పూలపాన్పు కానే కాదు. అయినా భార్యతో కలిసి ఇష్టంగా వెళ్ళాడు. అడవి ఇడుములు తెలుసు కనుకే
అన్నా వదినులకు అండగా ఉండటానికి లక్ష్మణుడు అనుసరించాడు. కైకేయి కోరిక దశరథుడి మన్నింపు. దేవాసుర యుద్ధంలో కైక దశరథుడి ప్రాణాలు రక్షించింది. అలా చేయడం సతి ధర్మం. తన మాంగల్య రక్షణార్థం చేసింది కాని లోకోపకారానికి కాదు. అయినా దశరథుడు వరాలిచ్చి ఉండవచ్చు, కాని దాన్ని భార్యాభర్తలకే పరిమితం చేసి కోరికలు కోరుకోవాలి. కాని రాజ్యాధికారాన్ని ముడిపెట్టడం విపరీతం, అనైతికం. దశరథుడు కూడా రాజ్యం తన సొత్తులాగా ధారబోస్తానని కైక విపరీత కోరికను మన్నించడమూ సబబు కాదు. వంశ సాంప్రదాయానుసారం శాస్త్ర మర్యాదను బట్టి జ్యేష్ఠుడైన రాముడికే రాజ్యం దక్కాలి. కాదనే హక్కు, అధికారం దశరథుడికి లేదు. ఏంచేతనంటే రాజ్యం అతడి స్వార్జితం కాదు, పిత్రార్జితం. ఇంకా చెప్పాలంటే వంశానుగతంగా వచ్చిన అధికారం. రాముడి ప్రవర్తన. ఈ పట్టాభిషేక ఘట్టంలో రాముడి ప్రవర్తన ధర్మబద్ధంగా ఉన్నదా అన్నది ప్రశ్న. కైకేయి పుత్రుడికే రాజ్యాన్ని ఇస్తానని కేకయ రాజుకి దశరథుడు ఇచ్చిన మాట సంగతి రాముడికి తెలుసు. ఈ విషయాన్నే అయోధ్యకు తిరిగి రమ్మంటూ చిత్రకూటానికి వచ్చిన భరతుడికి రాముడు గుర్తు చేశాడు కూడా. మరెందుకు ఆ విషయాన్ని తండ్రికి జ్ఞప్తి చెయ్యలేదు? పట్టాభిషేక హక్కు తనకు లేదని ఎందుకు చెప్పలేదు? తను జ్యేష్ఠ కుమారుడు గనక రఘుకుల వంశాచారం ప్రకారం తండ్రి తర్వాత రాజ్యయ్యే హక్కు తనకు ఉందని రాముడు విశ్వసించాడు. నిన్ను రాజ్యాభిషక్తుణ్ణి చేస్తాను అని దశరథుడు రాజసభలో రాముడికి చెప్పాడు. తండ్రిగా కాక ఒక మహారాజుగా ప్రకటించాడు. రాజు మాట సర్వులకు శిరోధార్యం. అందుకే రాముడికి కూడా ఎదురు చెప్పడానికి అవకాశం లేదు. అంతఃపురానికి రాముణ్ణి ప్రత్యేకంగా పిలిచి రేపు నీకు అభిషేకం సిద్ధంకా అని చెప్పాడు. ఎన్నో జాగ్రత్తలు చెప్పాడు. ఎలా నడుచుకోవాలో, పాలన ఎలా చెయ్యాలో సూచనలు చేశాడు. ఇది ఉన్నతుల సభలో తీసుకున్న నిర్ణయానికి కొనసాగింపు. ప్రజా నిర్ణయానికిది ఆచరణ. అందుకని పాత ప్రతిన గుర్తు చేయడం, తర్కించడం అనవసరమని రాముడు భావించి ఉండవచ్చు. అదే సమయంలో మరో సంగతి గుర్తించాలి. కైకేయి కోరిన వరాన్ని దశరథుడు ఆమోదించినా రాముడు మన్నించాల్సిన అవసరం లేదు. జ్యేష్ఠుడిగా తనకు రాజ్యాధికార హక్కు ఉందని వాదించొచ్చు. కాని ఆయనది విలువలతో కూడిన రాజకీయం, ధర్మ మార్గం. అందుకే ధిక్కరించలేదు, సంతోషంగా స్వీకరించాడు. ఏ నేరానికి శిక్ష విధించారని ప్రశ్నించనూ లేదు. అసలు దాన్ని ఒక శిక్షగా కాక తండ్రి ఆజ్ఞగా భావించాడంతే. రాజధర్మం ప్రకారం యువరాజు అయినా సరే రాజునే గౌరవించాలి, ఎదురు చెప్పకూడదు. నచ్చని అంశం ఉంటే ఏకాంతంగా వినయంతో నివేదించాలి. అదీకాక రాముడెన్నడూ తండ్రికి ఎదురు చెప్పలేదు, చెప్పాలని అనుకోలేదు. తండ్రి మాట మీదే విశ్వామిత్రుడి వెంట యాగ సంరక్షణకు వెళ్లాడు. శివ ధనుర్భంగంతో సీతను గెలుచుకున్నా తండ్రి ఆమోదిస్తే నీ వివాహం చేసుకోగలనని చెప్పాడు. అలాగే చేశాడు. దశరథుడు నేరుగా చెప్పకపోయినా అతడి తరఫున కైకేయి చెప్పినా వాటిని పిత్రాజ్ఞగా భావించి పాటించడానికి సిద్ధపడ్డాడు రాముడు. అది అతడి పితృభక్తి. భర్తను అనుసరించని స్త్రీ నరకానికి పోతుంది, భర్తే ఆమెకు దేవత అని తల్లికి హితబోధ చేసిన రాముడు తన వెంట వనవాసానికి వస్తానన్న సీతను ఎందుకు రావద్దన్నాడు? సీత ఒక మహారాజు కుమార్తె. అంతఃపురంలో పెరిగింది. అరణ్యవాసం కష్టతరమైంది. ఆ విషయం ఆమెకి అర్థమయ్యేలా చెప్పాడు. ఆమె ఇష్టపూర్వకంగా వస్తానని భీష్మించగానే, నియమపూర్వక బ్రహ్మచర్యం పాటిస్తానని మాటివ్వగానే సంతోషంగా అంగీకరించాడు. ఎంత ధర్మపత్ని అయినా ఆమె ఇష్టాయిష్టాలు తెలుసుకోకుండా తన వెంట బలవంతంగా తీసుకువెళ్లడం అతడికిష్టం లేదు. రాముణ్ణి పత్ని ఎడల గల గౌరవానికి, అతడి ఔన్నత్యానికి ఇది మరో ఉదాహరణ. ఈ రకంగా రాముడి ప్రవర్తన ధర్మానుసారంగా సాగింది. అది అతడి ధర్మనిబద్ధతకు శంకించాల్సిన పనిలేదు. జననాయకుడు. నేను ధర్మబద్ధంగా పాలిస్తున్నప్పటికీ రాముడు యువరాజు కావాలని మీరంతా ఎందుకు కోరుకుంటున్నారు అని రాజసభనుద్దేశించి దశరథుడు అడిగిన ప్రశ్నకు జనం ఇచ్చిన సమాధానం బహవో నృప కళ్యాణ గుణపుత్రస్య సంతతే. రాముడు సత్పురుషుడు, సద్గుణాల రాశి. అన్ని ధర్మాలు తెలిసినవాడు, అస్త్ర ప్రావీణ్యం ఉంది, పరాక్రమవంతుడు, సత్యవంతుడు కనుక రాముడు మా ప్రభువు కావాలని కోరుకుంటున్నాం. శీఘ్రం రాజ్యాభిషేకం చెయ్యండి. రాముడు అడవికి వెళ్తున్నాడని తెలిసి ప్రజలంతా ఆయన వెంట అడవికి వెళ్లడానికి సంసిద్ధమయ్యారు. రాముడే తమకు రాజు కావాలని తలచారు, తప్పించారు. ప్రజల గుండెల్లో కొలువైన రాముడి వ్యక్తిత్వం మహోన్నతం.